ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. కేవలం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు ఒక కక్ష రాజకీయాలు. ఎక్కడంటే అక్కడ నోరెత్తితే అరెస్టులు, ఏదో విధంగా ప్రతిపక్ష పార్టీ మీద కేసులు వేసో ఏదో రకంగా ఇబ్బంది గురి చేసేదో రాజకీయ కక్షలు ఇప్పుడు దాకా రాజకీయాల్లో చూసాం. కానీ మొట్టమొదటిసారి అధికారులను కూడా ఒక డీజీ ర్యాంక్ అధికారి, పోలీస్ అధికారి ని, మాజీ ఐఏఎస్ని, వీళ్ళందరినీ కూడా ఏదో రకంగా కేసుల్లో ఇరికిచ్చి ఒక కక్ష రాజకీయాలు మొట్టమొదటిసారి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో మనందరం కూడా కక్ష రాజకీయాలు చూస్తా ఉన్నాం. ఈరోజు పోలీసులు కానీ ఒక డీజీ ర్యాంక్ అధికారులు ఎవరైనా విచారణ చేపట్టాలన్నా కూడా రేపు ఇంకో ప్రభుత్వం వస్తే ఈ విధంగా కేసులు పెట్టచ్చు, ఈ విధంగా అధికారులు మనం భయభ్రాంతులు చేయొచ్చు, ఈ విధంగా అధికారులు మనం ఇది చేయొచ్చు అనే విధంగా హరాస్ చేయటం, ఐపీఎస్ ఐఏఎస్లు అనే తేడా లేకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో మనందరం కూడా చూస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా కూడా ఏ విధంగా ఈరోజు రాజకీయాలు రాజకీయ నాయకులకు పరిమితమని ఏ రోజు అధికారుల దాకా కూడా ఈరోజు వేధింపులు కక్ష రాజకీయాలు జరుగుతున్నాయనేది కూడా ఈ రాష్ట్రంలో అన్ని కూడా మనందరం కూడా చూస్తా ఉన్నాం. ఎక్కడా కూడా అన్ని బేస్లెస్ అలిగేషన్స్ వేసి ఏది కూడా ఒక ప్రాపర్ అలిగేషన్ లేకుండా, ఎక్కడా కూడా ఒక ప్రాపర్ అథెంటికేటెడ్ ఎవిడెన్స్ అన్ని లేకుండా ఈరోజు రాష్ట్రంలో అందరూ కూడా చూస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా ఈరోజు ఇప్పటికే ఎందుకు అధికారం ఇచ్చాం వీళ్ళకి, కేవలం కక్ష రాజకీయాల కోసమేనా, రెడ్ బుక్ రాజ్యాంగం కోసమా అని ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. ఈరోజు ఒక పక్కేమో అక్కడేమో గతంలో ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పి కక్ష రాజకీయాలు చేస్తా ఉన్నారు. గతంలో నేను 2 వారాల క్రితం నెల్లూరులో ఒక ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో మైనింగ్ సంబంధించి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, బేసిక్ గా ఎన్ని వేల మంది ఉపాధి కోల్పోయారు, ఎన్ని వేల కుటుంబాలు రోడ్ల మీద పడిపోయినాయి, ఎవరి ఆశ వల్ల ఎవరి దురాశ వల్ల ఇదంతా జరుగుతుంది అనేది, అదే మా నాయకుల మీదకి వచ్చే తలకే సంబంధం లేని ఒక కేసు పెట్టారు. ఈ విధంగా చేస్తున్న వాళ్ళ మీద మీరు ఎందుకు కేసులు పెట్టకూడదు అని చెప్పి మాట్లాడటం జరిగింది. ఆ రోజు కొన్ని ఆధారాలు కూడా ఎవరు కంపెనీ పెట్టారు, ఏ కంపెనీ చేస్తుంది అన్నీ కూడా ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. ఆ రోజు నేను చెప్పిన తర్వాత కొంతమంది ప్రెస్ మీట్ పెట్టారు. తర్వాత ప్రెస్ మీట్ పెట్టి నేను వారం రోజుల లోపల మీరు కానీ ఎన్ని కానీ లేకపోతే మళ్ళీ కూడా నేను ముందుకు వస్తానని చెప్పాను. 2 వారాల తర్వాత 14 రోజుల తర్వాత ఈరోజు మళ్ళీ నేను ప్రెస్ మీట్ పెడతా ఉన్నాను. కనీసం నేను చెప్పిన తర్వాత అయినా ఎంతో కొంత చలనం వచ్చి కనీసం మానవీయ కోణంలో, సరే వాళ్ళు సిండికేట్ నడుపుతున్నారా, కార్టెల్ నడుపుతారా, ఇవన్నీ పక్కన పెడితే కొన్ని వేల కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి, వాళ్ళ ఉపాధి కోల్పోతున్నారు, వాళ్ళు ఇబ్బందులకు గురవుతున్నారన్న మానవీయ కోణంలో అయినా ఒక ఆలోచన చేస్తారని అంటే కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు వేసిన దాఖలాలు లేవు. ఈరోజు ప్రజలందరికీ కూడా ఒకటే చెప్పదలుచుకున్నాను, ఏది చెప్పినా కూడా ఆధారాలతో, మొన్న చెప్పిన ఆధారాలు ఈరోజు చూపించినా కూడా మొన్న చెప్పిన దానికి ఎక్కడా కూడా స్పష్టమైన వివరణ అయితే రాలా. అంటే నేను చెప్పిన వ్యక్తి ఆయన దైవాంశ సంభూతుడు, ఆయన మీదే ఉన్న మాట్లాడితే ఆయన ఎప్పుడూ ప్రెస్ మాట్లాడు కాబట్టి ఆయన తరపున వకాల్తా పుచ్చుకునే వాళ్ళు వేద రవిచంద్ర గారు ప్రెస్ మీట్ పెట్టుకుని మాట్లాడారు. ఆయన ఈసారి మళ్ళీ ఆయనే మాట్లాడతాడా లేకపోతే ఆ దైవాంశ సంభూతుడే మాట్లాడతాడా? ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాను, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక కంపెనీ పెట్టి ఆయనే చేసుకోవాలి, ఇంకెవరూ చేసుకునే విధంగా లేదు, లేకపోతే మైన్లు ఓపెన్ చేయము అని నేను మాట్లాడి కొన్ని ఇది చెప్పిన తర్వాత కొంతమంది చేత పాపం ఒక 10 మంది చేత మేమంతా సంతోషంగా ఉన్నాం,
మేమంతా బాగున్నాం. వాళ్ళెవరు పాపం మాల్యాద్రి చౌదరి, ప్రసాద్ నాయుడు, భరత్బాబు చౌదరి, ఇంకొక కిషోర్ చౌదరి, వీళ్ళందరి చేత ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. సరే, వాళ్ళ గురించి కూడా నేను చెప్పగలను అనుకో లైట్గా. వాళ్ళ విధంగా ఆ భరత్బాబు అని ఆయనకి దాదాపు ఆయన మైన్ ఓపెన్ చేశారు. ఆయనకు 10 కోట్లు ఫైన్ ఉంది. నేను పోయినసారి కూడా చెప్పాను, మీరు మైన్లు ఓపెన్ చేసిన వాళ్ళు ఎవరు అంటే ఫైన్లు ఉన్న వాళ్ళు మీదే ఓపెన్ చేశారు, ఫైన్ లేని వాళ్ళు మాత్రం ఎందుకు ఓపెన్ చేయలేదు అని అడిగాను. దానికి ఇప్పుడు సమాధానం లేదు. ఆయన భరత్బాబుకి ఈ మైన్ ఓపెన్ చేశారు, ఈ మైన్కి సంబంధించి 7 కోట్లు ఫైన్ ఉంది. ఇంకొక ఆయన మాట్లాడాడు, మాలాద్రి గారు అనుకుంటా, గత ప్రభుత్వంలో ఫైన్లు వేసిందని. గత ప్రభుత్వం లేయిలా ఆయన వరకు, ఆయన ఈ ప్రభుత్వంలో వేశారు ఫైన్లు. ఆయన చెప్పుకున్న వాళ్ళ ప్రభుత్వంలో వేసారు. జూన్ 6వ తారీఖున దాదాపు 30,000 టన్నులు ఇల్లీగల్గా ఎత్తాడని ఆ మాలాద్రి గారి మీద 3 కోట్ల రూపాయల ఫైన్ ఈ ప్రభుత్వంలో వేశారు. ఆయన మైండ్లో పనిచేశారు. ఈరోజు మాట్లాడిన వాళ్ళందరూ కూడా పాపం సరే, వాళ్ళ పొట్టకొట్టు కోసమో వాళ్ళని ఇబ్బందిని పెట్టదు కానీ అనేక కారణాలు వాళ్ళు మాట్లాడుండొచ్చు. దాదాపు 180 మైన్లు ఉన్నాయి నెల్లూరు జిల్లాలో. 180 మైన్స్ ఉన్నాయి. ఆ లిస్టు కూడా కావాలంటే నేను చూపిస్తాను. 180 మైన్స్ ఉంటే ఓపెన్ అయిన ఎన్ని మైన్స్? కేవలం 25 నుంచి 30 మైన్లు. ఆ 25-30 మైన్లో కూడా ముగ్గురియే 15 మైన్లు. అంటే 170 మైన్స్ లో కేవలం 17 ఇంకో 10 ఉన్నట్టున్నాయి. 25 మైన్స్, 30 మైన్స్ ఓపెన్ చేశారు. 140 మైన్స్ ఎందుకు ఓపెన్ చేయలే? 140 మైన్స్ లో ఎన్ని మైన్స్ లో ఫైన్స్ లేవని చెప్పి చెప్పగలుగుతారు? ఫైన్స్ లేని ఓపెన్ చేయొచ్చుగా, ఓపెన్ చేయాల. ఈ రోజుకి కూడా కనీసం ఆ మైన్స్ ఎందుకు ఓపెన్ చేయట్లేదు అనేది ఇంకా క్లారిటీ లేదు. ఫైన్స్ ఉన్నాయి, ఓపెన్ చేసేసారు. కోట్ల రూపాయల ఫైన్లు ఉన్నాయి, ఓపెన్ చేశారు. నేను పేర్లు చదివినప్పుడే అర్థమైంది వాళ్ళు మీకు ఎందుకు ఓపెన్ అయినాయి అని. 140 మైన్లు ఓపెన్ చేయాల. నేను అడిగేది ఏంది అయ్యా, 140 మైన్లలో కనీసం మైన్కి 100 మంది చొప్పున పనిచేస్తే, అంటే ఈ 140 మైన్లు యాక్టివ్గా 50% వేసుకుందాం, అంటే 70 మైన్లు యాక్టివ్గా ఉంటాయి. ఆ 70 మైన్లు కల పని చేయకపోవచ్చు. 70 మైన్లో కనీసం ఒక 100 మంది పని చేసినా 7,000 మంది కుటుంబాలు పని కోల్పోయినారు, రాయి కొట్టే పని పోయినారు. ఇంతమంది ఉపాధి కోల్పోతున్నారు, సంవత్సరం నుంచి రోడ్ల మీద పడ్డారు అన్నది మేము చెప్పేది. మీరు కార్టెల్ నడుపుకుంటారా, మీరు 20% కమిషన్ తీసుకుంటారా, వాళ్ళ దగ్గర 30% తీసుకుంటారా, అది తర్వాత సంగతి. అదే మీరు ఎంత తీసుకుంటారా ఏందనే దాని గురించి నేను పెద్దగా మాట్లాడను. కానీ ఇన్ని వేల కుటుంబాలు రోడ్ల మీద పడిపోతున్నాయి, పని లేకుండా పోతుంది. ఒక పక్కేమో మీకు పథకాలు ఇచ్చేదానికి డబ్బులు లేవంటున్నారు. ఈరోజు చూశాను, చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏదైతే మహిళలకు 1,500 ఇస్తామంటున్నారో నా దగ్గర డబ్బులు లేవు, మేము ఇయ్యలేమని చెప్పారు. ఈరోజు మీరు దాదాపు 400 నుంచి 500 కోట్ల రూపాయలు కేవలం ఇక్కడి నుంచే మీరు డబ్బులు కోల్పోతున్నారు. కారణం, కనీసం అవన్నీ ఓపెన్ చేస్తే ఇంకో 10,000 టన్నులు పోతాయి. 10,000 టన్నులు అంటే ఒక 200 కోట్ల రూపాయలు అన్ని రకాల జీఎస్టీ రూపంలో కానీ అనేక రూపాయలు డబ్బులు వస్తాయి. అవి కలెక్ట్ చేయరు. ఈరోజు కేవలం ఒక వ్యక్తి దురాశ వల్ల, ఒక వ్యక్తే చెయ్యాలి అన్న ఒక ఆశ వల్ల ఇంతమంది బలైపోవటం వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. మా రవిచంద్రాన్ని అడిగాడు, చెప్పాడు కంపెనీ పెట్టుకోవటం తప్పు. కంపెనీ పెట్టుకోవటం తప్పులేదు, కంపెనీ పెట్టుకోవటం తప్పులేదు. కానీ తనే చేయాలని ఇంకెవరూ చేయకూడదని ఈరోజు ఒక మాట అన్నారు. ఎక్స్పోర్టర్ లిస్ట్ ఇది, ఎక్స్పోర్టర్స్ 260 మంది ఎక్స్పోర్టర్లు ఉన్నారబ్బా. 260 ఎక్స్పోర్టర్స్ ఆఫ్ క్వాడ్స్ అండ్ ఫెల్స్పార్ ఉన్నారు. సరే, నేను చెప్పేది ఒకవేళ దాంట్లో 30% యాక్టివ్గా చేస్తున్నా కూడా ఒక 50 మంది ఉంటారుగా. ఈరోజు ఆ 50 మంది నుంచి ఎంతమంది అయ్యారు? ఒక్కరు. 50 మంది ఎక్స్పోర్టర్లు 260. నేను అనేది ఒక 50 మంది అనుకుందాం కూడా. 50 మంది చేయాల్సిన ఎక్స్పోర్టర్స్
ఈరోజు ఎంతమంది అయ్యారు? ఒక్కరు, కేవలం ఒకే ఒక్కరు. ఆ ఒక్కరెవరు? దానికి అది తప్పు అంటున్నా నేను. అది తప్పు. అలా కాకుండా ఈరోజు మరీ దారుణం. సార్ నా మైన్ ఓపెన్ చేయండి అంటే మీ బయ్యర్ ఎవరు? చైనాలో బయ్యర్ డీటెయిల్స్ మాకు ఇవ్వండి. మీ చైనాలో బయ్యర్ డీటెయిల్స్ మాకు ఇస్తే మా ద్వారా పంపుకోవాలా? ఇవన్నీ జరుగుతున్నాయి, వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. ఇవన్నీ నేను చెప్పేది కాదు, నేరుగా మీరు ఎవరైనా మైన్ ఓనర్లు అడిగినా ఇంతమంది మీ మైన్లు ఎందుకు ఓపెన్ అవ్వట్లేదన్నా కూడా చెప్తారు. 200 చిల్లర ఎక్స్పోర్టర్స్ నుంచి ఈరోజు కేవలం ఒకే ఒక ఎక్స్పోర్టర్ అయ్యాడు. ఈ విధంగా అసలు ఎందుకు ఇది జరుగుతుంది? నాకు కూడా అనుమానం వచ్చింది. చాలా పెద్ద మనిషి, ఒక పెద్ద మనిషి 100 కోట్లు వస్తున్నాయి బయటంతా అని చెప్పుకుంటున్నారే, ఇంత దానికి ఎందుకు వచ్చాడబ్బా అనేది మీలాగే చాలా మందిలాగే నాకు కూడా ఒక అనుమానం ఉంది. కానీ తీరా మొత్తం ఎతికిన తర్వాత ఇప్పుడు విపిఆర్ అనేవాళ్ళు పెద్ద మైనింగ్ కంపెనీ, విపిఆర్ అనేవాళ్ళు 100 కోట్లు 1000 కోట్లు కంపెనీ అని అందరు చెప్తారు, రైట్? ఆయన పెట్టిన కంపెనీ ఏంటి? ఎక్స్పోర్టింగ్ కంపెనీ. అంత స్థాయి మైనింగ్ చేసే కంపెనీ. మీరు అందరూ ఆలోచన చేయండి, ఒక 10,000 టన్నులు చేస్తే ఒక 5,000 కమిషన్ వస్తే ఎంత వస్తుంది? నెలకి 5 కోట్లు వస్తుంది. ఈ 5 కోట్ల కోసం ఇన్ని వేల మందిని, ఇన్ని వందల కంపెనీల్ని ఇబ్బంది పెట్టి ఆ 5 కోట్ల కోసం పనిచేస్తున్నాడా? ఒకసారి ఆలోచన చేయండి. అందరూ ఆ 5 కోట్ల కోసమే పనిచేస్తున్నాడా? 100 కోట్లు ఉన్నాయన ఆయనకి ఎట్టయినా సరే ఆయన పెద్ద దానకరుడు అని చెప్పి ఆయన ఫ్యాక్టరీ పెడతా అన్నారు. సరే అదేనా రవీణ గారు? ఎప్పుడు పెడతాడు? ఎప్పుడు ఓపెన్ చేస్తాడు ఫ్యాక్టరీ? ఇప్పుడు మెటీరియల్ మీరు తీసుకెళ్తాను చైనాలో ఓపెన్ చేస్తారా? నెల్లూరులో ఓపెన్ చేస్తారా? అసలు ఎప్పుడు శంకుస్థాపన చేస్తారు? ఎప్పుడు ఓపెన్ చేస్తారన్నది క్లారిటీ ఉందా? లేదు. సరే ఫ్యాక్టరీ కట్టిన తర్వాత మెటీరియల్, నేను ఫ్యాక్టరీ కట్టాను, ఒక 700 కోట్లు పెట్టి నేను ఫ్యాక్టరీ కట్టాను కాబట్టి నాకు మెటీరియల్ ఏంటి అనటంలో తప్పులేదు. దాన్ని ఎవరు కూడా ఓకే, మనందరి కోసం పెట్టిన ఫ్యాక్టరీకి మనం సాయం చేయకపోతే తప్పులేదు. అసలు ఫ్యాక్టరీకి ఇంకా శంకుస్థాపనే లేదు, 1000 టన్నులు మాత్రం చైనాకి వెళ్తుంది, ఫ్యాక్టరీ చైనాలో పెడుతున్నాడా? అదొక క్లారిటీ వకాల్తా పుచ్చుకున్న రవీణ చెప్తే బాగుంటుంది. ఎప్పుడు పెడతాడు, ఎప్పుడు ఓపెన్ చేస్తాడు, ఎప్పుడు జాతికి అంకితం చేస్తాడు? ఈ 5 కోట్ల కోసమే చేస్తున్నాడంటే కాదు. దీని వెనకాల ఇంకా పెద్ద ఒక స్కామ్ ఉంది. నేను మొన్న దాకా చూపించాను పోయినసారి కొన్ని మైన్స్, సిద్ధి వినాయక, కేఎస్ఆర్, శోభారాణి, ఇట్లా ఒక 7-8 మైన్లు, కొన్ని పట్టా భూములు 50 సంవత్సరాలు అయిపోయి పర్మిషన్లు ఇంకా ఇచ్చేదానికి అవకాశం లేకుండా ఏదైతే ఆక్షన్కి మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ పిలవాల్సిన మైన్స్ ని ఆయన గుప్పిట్లో పెట్టుకొని, మొన్న చూపించాను డ్రోన్స్తో మీ అందరికీ కూడా వీడియో చూపించాను, అయ్యా జరుగుతుంది చూడండి అని. ఈ 10 మైన్స్ లో మీరందరూ కూడా చాలా మంది ప్రెస్ వాళ్ళు ఆ మైన్ దగ్గరికి వెళ్ళుంటే ఏ విధంగా ఒక రౌడీ మోకా ఉన్నారో మీరందరూ కూడా చూసుంటారు, వెళ్ళుంటారు. ఈ 10 మైన్స్ లో ఉదాహరణకి తన కంట్రోల్లో ఇల్లీగల్ గా పెట్టుకొని ఒక 10,000 టన్నులు అనుకుందాం, ఎక్కువే తీయొచ్చు కానీ ఒక 10,000 టన్నులు అనుకుందాం మనం. 10,000 టన్నులు తీసినా ఈరోజు మార్కెట్లో ప్రెస్ వాళ్ళు రకరకాల, ఒక 50,000 చెప్తున్నారు, ఒక 1,00,000 చెప్తున్నారు. ఎంత సరే నేను అనేది అన్ని ఒక 25,000 వేసుకుందాం మనం. 10,000 టన్నులు 25,000 అంటే ఎంత వస్తుంది? 25 కోట్లు. 10 నెలలకి 250 కోట్లు, 4 సంవత్సరాలకి 1000 కోట్లు. ఖర్చు ఎంత?
మహా అంటే 4 హిటాచీలు, 10 టిప్పర్లు. అవి కూడా సైదాపురంలో ఫోటోలు ఉన్నాయి. కానీ కోల్ బొగ్గు గనుల్లో వాడుతున్న టిప్పర్లు తిరుగుతున్నాయి సైదాపురంలో కొత్తవి. సైదాపురంలో మీరెలా తీసుకోవచ్చు. మామూలుగా 200s వాడతారు హిటాచీలు, 300లు అంటే ఎక్కువ లోడ్ ఎత్తేదానికి, ఎక్కువ లోడ్ తీసే హిటాచీలు దిగున్నాయి. మైనులు లేవు. కానీ ఈ మిషనరీ ఎందుకు? నీకు మైనే లేనప్పుడు ఇంత పెద్ద మిషనరీస్ ఎందుకు దిగున్నాయి? అంటే 1000 కోట్ల రూపాయలు మీ పెట్టుబడి ఎంత? మహా అంటే 5 కోట్ల రూపాయల పెట్టుబడి. ఆయన 5 కోట్ల రూపాయలకి ఇంతమందిని ఇబ్బంది పెట్టి, ఒక కంపెనీ పెట్టి, ఇన్ని వేల మందిని, ఇంత మైన్ ఓనర్ని, ఇంతమంది ఎక్స్పోర్టర్ని, ఇన్ని వేల మంది జనాలు ఇబ్బంది పడుతూ 5 కోట్ల కోసం పెడుతున్న వ్యక్తి 5 కోట్లతో 1000 కోట్ల రూపాయలు ఆయనకేమన్నా చేదంటారా?